హలో నమస్తే, వెల్కమ్ టు కథ కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక మంచి కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. రామకృష్ణ పరమహంస శిష్యులతో సంభాషిస్తున్నారు. శిష్యులు పరమహంసని అడిగారు, మీరు కాళిని పూజిస్తారు, ఆమెతో రోజు మాట్లాడతారు కదా, ఆమె ఏమిస్తుంది అని అడిగారు. రామకృష్ణులు చిరునవ్వు నవ్వి, ఒక కథ చెప్తాను వినండి అన్నారు. ఒక రాజ్యానికి ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి ఒక్క కూతురు మాత్రమే ఉంది. అకస్మాత్తుగా రాజు చనిపోయారు. రాజకుమార్తె ఇప్పుడు మహారాణి అయింది. మొదటి రోజు పట్టాభిషేక సుముహూర్తంలో ప్రజలకి కోరినవన్నీ ఇవ్వాలి అని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అని ఆమె నిర్ణయించుకుంది. ప్రజలు వరుసగా వస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు. అమ్మా, నా దగ్గర 4 ఆవులే ఉన్నాయి. ఇంకో 10 12 ఆవులు గనక ఉంటే నేను ఒక ఫారం పెట్టుకుంటాను అన్నాడు. ఏమయ్యా, 10 20 ఆవులా నన్ను అడిగేది? 100 ఆవులు ఇస్తాను, తీసుకొని పోయి హాయిగా బ్రతుకు అని పంపించింది. ఇంకోడు వచ్చాడు. అమ్మా, నాకు 5 ఆడపిల్లలు. ప్రతి ఆడపిల్లకి ఓ 10 సవర్ల బంగారం ఉంటే వివాహం చేసేద్దును అనుకున్నాడు. మహారాణి అన్నది, 10 సవర్లు కాదు, 100 సవర్లు తీసుకో, 5గురికి 500 సవర్లు, హాయిగా వెళ్ళి పెళ్ళిళ్ళు చేయి అన్నది. అలా అడిగిన వారికి అడిగిన దానికన్నా ఎక్కువగానే ఇస్తున్నది మహారాణి. ఆ రోజు వరుస ప్రారంభం అవుతున్నప్పుడే ఒక అందమైన యువకుడు వచ్చి పక్కగా చెట్టు కింద నిలబడి రాజకుమార్తె అందరికీ దానం చేయటం చూస్తున్నాడు. రాజకుమార్తె అతన్ని చూస్తోంది, అందరికీ కోరినవిస్తోంది. అతడు కూడా వరుసలో వస్తాడు, ఏదో ఒకటి అడుగుతాడు అనుకుంది. సాయంత్రం 6 కార్యక్రమం అయిపోయింది. ఆ వ్యక్తి ఏమీ అడగకుండానే వెనుదిరిగాడు. రాజకుమార్తె ఆశ్చర్యపడి అతన్ని పిలిపించింది. మీరెందుకు ఏమీ అడగలేదు? మీకేం కావాలి అంది. నాకేమీ వద్దు, నేను కేవలం మీరు అందరికీ ఇస్తుంటే చూసి మిమ్మల్ని అభినందించాలని వచ్చాను. చూశాను, మనసులో అభినందించాను, వెళ్తున్నాను అన్నాడు. నీకేమీ వద్దా అన్నది మహారాణి. నాకేం వద్దు, మీరు ఇప్పుడు చేస్తున్నట్లే ఎప్పుడు ప్రజలకు మంచి చెయ్యాలి, నాకది చాలు అన్నాడు. రాజకుమార్తెకి ఆశ్చర్యం. ఏది కావాలన్నా వద్దు అనేవాడే కదా రాజుగా ఉండాలి అనుకుంది. మీకు పెళ్ళయిందా? లేదు అన్నాడు. ఎవరైనా ఇష్టపడుతున్నారా? లేదు లేదు అన్నాడు. నేను మీకు నచ్చానా? నచ్చబట్టే కదా ఉదయం నుంచి నుంచొనున్నాను అన్నాడు. రాజకుమార్తె ఆ వ్యక్తికి తనను తాను ఇచ్చి భార్య అయింది. ఈ కథ వినడానికి ప్రేమ కథలాగా ఉంది కదా. రామకృష్ణ పరమహంస చెప్పారు, మీరు పూజించే ఆ కాళి కూడా ఆ రాజకుమార్తె లాంటిదే. మీరు అడిగిన దానికన్నా ఎక్కువే ఇస్తుంది. విద్య అడుగు, సంపద అడుగు, ఇల్లు అడుగు, జీవిత భాగస్వామి అడుగు, ఏది అడిగితే అది ఇస్తుంది. ఏది అడగలేదనుకో తననే ఇస్తుంది అని.